శ్రీమాత్రే నమః. ఈ వీడియోను చూసే ముందు శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. పూజ చేసేటప్పుడు భగవంతుడి యొక్క అనుగ్రహం మన మీద ఏ విధంగా ఉండబోతుంది అనే విషయం గురించి, పూజ చేసే సమయంలో ఇంట్లో దేవతలు తిరుగుతున్నారా లేదా అనే సంకేతాలు మనకు ఎలా తెలుస్తాయనే దాని గురించి తెలుసుకుందాం. ఎవరైతే భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి పూజిస్తారో అలాంటి వారికి ఖచ్చితంగా మంచి జరుగుతుంది. మీకు ఎన్ని కష్టాలు వచ్చినా సరే దేవుణ్ణి పూజించడం మాత్రం మర్చిపోకండి. ఏదో ఒకరోజు మీరు గొప్ప స్థాయికి ఎదుగుతారు. అయితే మన ఇంట్లో దీపారాధన చేసే సమయంలో ఆ దేవుడు ముందుగానే కొన్ని సంకేతాలను మనకు పంపిస్తాడట. ఆ శుభ సంకేతాలను గుర్తిస్తే దేవుడి ఆశీర్వాదం సంపూర్ణంగా లభిస్తుంది. విపరీతమైన అదృష్టం కలిసొచ్చి కోట్ల ఆస్తులు కలిసొస్తాయి. మీరు చేసే పూజలకు దేవుడు సంతోషిస్తే ఎలాంటి సంకేతాలను భగవంతుడు తెలియపరుస్తాడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. బ్రహ్మ ముహూర్తంలో దేవతలు తిరుగుతూ ఉంటారు కాబట్టి ఉదయం 3 గంటల నుండి 4 గంటల 30 నిమిషాల మధ్యలో ఎవరికైనా మెలకువ వస్తే మీ ఇంట్లో దేవతలు తిరుగుతున్నారని అర్థం. ఒక్కోసారి ఇంట్లో దీపారాధన చేస్తే ఆ సమయంలో మనకు తెలియకుండానే కన్నీళ్లు వస్తూ ఉంటాయి. దీపారాధన సమయంలో మన కంటి నుండి కన్నీళ్లు వస్తే మనం చేసే పూజకు మంచి ఫలితం రాబోతుంది అని అర్థం. ఇక మనకున్న కష్టాలన్నీ తొలగిపోతున్నాయని అర్థం. అలాగే దేవుడికి హారతి ఇచ్చేటప్పుడు ఒక్కోసారి దేవుడి ముఖంలో చిరునవ్వు కనిపిస్తుంది. హారతి సమయంలో దేవుడు నవ్వినట్లుగా అనిపిస్తే చాలా శుభశకునంగా భావించాలి. ఎవరికైనా అలా కనిపిస్తే మాత్రం ఇక మీ జన్మ ధన్యమైపోయినట్లే. మీరు చేసే పూజలను నేరుగా ఆ దేవుడి పాదాలు చెంతకు చేరుతున్నాయని అర్థం. అలాగే పూజ గదిలో దీపం వెలిగించేటప్పుడు ఒక్కోసారి మన చెయ్యి కాలుతుంది. అలా జరిగితే అశుభంగా భావించాలి. పూజలో మీ చెయ్యి కాలితే మీరు ఏదో తప్పు చేశారు అని అర్థం. కాబట్టి ఎటువంటి చెడు ఆలోచనలు లేకుండా భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి పూజించాలి. అలాగే మన ఇంట్లో అనుకోకుండా పాలు పొంగితే ధన రూపంలో ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతుంది అని అర్థం. అలాగే ఒక్కోసారి ఉన్నట్టుండి గజ్జల శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. అలా మనకు గజ్జల శబ్దం వినిపిస్తే ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతూ ఉందని అర్థం చేసుకోవాలి. విపరీతమైనటువంటి ఐశ్వర్యం మన ఇంటికి రాబోతుందని సంకేతం. అలాగే ఒక్కోసారి మన ఇంట్లో ఎవరో ఉన్నట్లుగా అనిపిస్తారు. అలా అనిపిస్తే మాత్రం ఇంట్లో దేవతలు ఉన్నారని సంకేతం. ఇంటికి అదృష్టం పట్టబోతుందని అర్థం. అలాగే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఒక్కోసారి దీపంలో నూనె లేకపోయినా దీపం అలాగే వెలుగుతూ ఉంటుంది. అలా జరిగితే మాత్రం చాలా అదృష్టంగా భావించాలి. ఇంట్లో దేవతలు తిరుగుతున్నారని అర్థం చేసుకోవాలి. అలాగే పూజ గదిలో దీపం వెలిగించిన తరువాత ఆ దీపం ప్రకాశవంతంగా వెలిగితే మనం చేసే పూజలకు దేవుని ఆశీర్వాదం లభించింది అని అర్థం. పూజలకు భగవంతుడు సంతోషంగా ఉన్నాడని అర్థం చేసుకోవాలి. మన కోరికలన్నీ నెరవేరబోతున్నాయని అర్థం. ఇంట్లో దీపారాధన చేసే సమయంలో దేవుడి పటం నుండి పువ్వులు పడితే చాలా శుభ సంకేతంగా భావించాలి. దేవుడికి పెట్టిన పువ్వులు అకస్మాత్తుగా కింద పడితే మన పూజలకు దేవుళ్ళు సంతోషంగా ఉన్నారని, మన ఇంటికి మంచి జరగబోతుందని శుభ సంకేతం. ఈ పువ్వులను దేవతల ఆశీర్వాదంగా భావించి మన బీరువాలో పెట్టుకుంటే డబ్బు పరంగా ఇంటికి బాగా కలిసి వస్తుంది. జీవితంలో డబ్బు కొరత అనేది ఏర్పడదు. ఇంట్లో దీపారాధన చేసే సమయంలో కొంతమందికి ఆవలింతలు వస్తూ ఉంటాయి. పూజ సమయంలో ఆవలింతలు వస్తే ఇంట్లో దుష్ట శక్తులు ఉన్నాయని అర్థం. అలాగే ఒక్కోసారి ఉన్నట్టుండి దేవుడికి కుంకుమ పెట్టేటప్పుడు చేజారి కింద పడుతుంది. అది చాలా అశుభంగా భావించాలట. పూజ సమయంలో అలా జరిగితే మన భర్తకు సమస్యలు రాబోతున్నాయని అర్థం చేసుకోవాలి. అలా కుంకుమ కింద పడినప్పుడు దాన్ని చీపురుతో ఊడవకుండా ఆ కుంకుమను చేత్తో తీసేసి పారుతున్నటువంటి నీటిలో కలిపితే ఎలాంటి దోషాలు ఉండవు. అలాగే దీపారాధన సమయంలో దీపం కొండెక్కితే మన కుటుంబంలో సమస్యలు రాబోతున్నాయని అర్థం. అలాగే పూజలో దీపం కొండెక్కితే ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని జపించి కొత్త దీపాన్ని వెలిగిస్తే ఎలాంటి దోషాలు ఉండవు. అలాగే దీపంలోని ఒత్తులు పూర్తిగా కాలిపోతే ఇంటిపై దేవుని ఆశీర్వాదం ఉందని అర్థం. అలాగే పూజ గదిలో బల్లి కనిపిస్తే ఇంటికి డబ్బు రాబోతుందని సంకేతం. బల్లులను లక్ష్మీదేవి సంకేతంగా భావిస్తారు. కాబట్టి పూజ గదిలో బల్లి కనిపిస్తే ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతుందని అర్థం. అలాగే పూజ గదిలో నల్ల చీమలు కనిపిస్తే మీరు త్వరలోనే ధనవంతులు కాబోతున్నారని, జీవితంలో చాలా గొప్ప స్థాయికి ఎదగబోతున్నారని అర్థం చేసుకోవాలి.
కాకికి అలాగే దేవతలకు చాలా దగ్గర సంబంధం ఉంటుంది అని అంటారు. కాబట్టి ప్రతిరోజు ఇంటి ముందుకు కనుక కాకి వస్తే ఏదైనా ఆహారాన్ని కాకికి పెట్టండి. దేవతల ఆశీర్వాదం ఇంటిపై ఎప్పుడూ ఉంటుంది. అలాగే మనలో చాలామందికి కలలో దేవతలు కనిపిస్తూ ఉంటారు. అలా కలలో దేవుళ్ళు కనిపిస్తే ఇంటికి ఏదో మంచి జరగబోతుందని, త్వరలోనే ఒక శుభవార్తను వినబోతున్నామని అర్థం చేసుకోవాలి. అలాగే దీపారాధన చేసే సమయంలో ఒక్కోసారి దీపం నుండి అంటే కొన్ని శబ్దాలు కూడా వస్తూ ఉంటాయి. అలా అసలు శబ్దాలు రాకూడదట. దీపం చాలా ప్రశాంతంగా వెలగాలి. అంతేకాని శబ్దం చేస్తూ దీపం వెలిగితే పూజలో ఏవో తప్పులు చేస్తున్నామని అర్థం చేసుకోవాలి. దేవుడి పూజలో కొబ్బరికాయ కనుక కుళ్ళిపోతే వెంటనే దాన్ని తీసేసి కాళ్ళు చేతులను శుభ్రంగా కడుక్కొని కొత్త కొబ్బరికాయని కొట్టాలి. అలా చేయడం వలన ఎలాంటి దోషాలు ఉండవు. దేవుడికి పెట్టిన నైవేద్యానికి తరచూ కనుక చీమలు పడుతూ ఉంటే ఆ నైవేద్యాన్ని భగవంతుడు స్వీకరించాడని అర్థం చేసుకోవాలి. అలాగే ఇంట్లో ఒకే చోట 3 బల్లులు కనుక కనిపిస్తే ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతుందని అర్థం చేసుకోవాలి. అలాగే తులసి మొక్క దగ్గర బల్లులు కనిపిస్తే ఇంటిపై లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉందని తెలుసుకోవాలి. అలాగే లక్ష్మీదేవి స్వరూపమైనటువంటి తులసి మొక్క ఎండిపోతూ ఉంటే ఇంటికి కీడు జరగబోతుందని సంకేతం. ఉప్పు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. కాబట్టి మన చేతి నుండి ఉప్పు కింద పడితే ఇంట్లో డబ్బు నష్టాలు జరగబోతున్నాయని అర్థం చేసుకోవాలి. ఇక మీకు ఎక్కడైనా కానీ గుడ్లగూబ కనిపించినా మీకు మంచి జరగబోతుందని ఒక మంచి శుభ సంకేతం. ఇంట్లో అకస్మాత్తుగా ఎలుకలు కనిపిస్తే అది దురదృష్టానికి సంకేతమట. కాబట్టి ఇంట్లో ఎవరికైనా కానీ ఎలుకలు కనుక తరచూ కనిపిస్తూ ఉంటే భవిష్యత్తులో ఏదో కానీ ఒక కీడైతే జరగబోతుందని అర్థం చేసుకోవాలి. మరి మా ఈ వీడియోను చూసినందుకు మీకు ధన్యవాదాలు. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.